ఐటీ దిగ్గజ సంస్థల్లో లే ఆఫ్స్ వెరసిస్ సాఫ్ట్వేర్ కొలువు అంటేనే యువతలో ఒక రకమైన ఆందోళన నెలకొన్న తరుణం ఇది. అయితే నైపుణ్యం ఉంటే ఉద్యోగాలు సాధ్యమని నిరూపిస్తున్నారు కేబిఎన్ కళాశాల విద్యార్థులు. డిగ్రీ పట్టాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ రంగానికి కావాల్సిన నైపుణ్యాలు అందిపుచ్చుకొని టీసీఎస్, డెలాయిట్, అమెజాన్ వంటి సంస్థల్లో మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఐటీ రంగం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందని అందరూ భయపడుతున్న వేళ ఈ విద్యార్థులు మాత్రం అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి వారిని ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలు ఎదుర్కొనేలా ఇక్కడి ప్లేస్మెంట్ సెల్ తీర్చిదిద్దింది. ఏం చెప్పామన్నది కాదు, ఎంత స్పష్టంగా ధైర్యంగా చెప్పామన్నదే మంత్రంగా విద్యార్థులు ఇంటర్వ్యూలలో రాణించారు. ఫలితంగా టీసీఎస్, డెలాయిట్, అమెజాన్, లెర్న్ఫ్లూ, కాగ్నిజెంట్ వంటి సంస్థల్లో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారు. వీరంతా విజయవాడ కేబిఎన్ కళాశాల విద్యార్థులు. వివిధ విభాగాలకు చెందిన వీరు కాలేజీలో చేరిన మొదటి ఏడాది నుంచే క్లాస్ రూమ్ పాఠాలతో పాటు జాబ్ కి కావాల్సిన స్కిల్స్ నేర్చుకుంటున్నారు. కళాశాలలోని ప్లేస్మెంట్ సెల్ ఇచ్చే ప్రత్యేక శిక్షణ ద్వారా ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక కోర్సుల్లో నైపుణ్యం సాధించారు. తమ సబ్జెక్టు నాలెడ్జ్ కు కమ్యూనికేషన్ స్కిల్స్ జోడించి దాదాపు 8 నుంచి 10 లక్షల రూపాయలు ప్యాకేజీలు సాధించారు. 2026 విద్యా సంవత్సరానికి ఏకంగా 800కు పైగా ఆఫర్లు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడి ఐటీ విద్యార్థులతో పాటు నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా భారీ ఆఫర్లు దక్కించుకోవడం విశేషం. ప్లేస్మెంట్ సెల్ విభాగం విద్యార్థులకు మొదటి ఏడాది నుంచే సెమినార్లు, గ్రూప్ డిస్కషన్లు నిర్వహించి వారిలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించింది. క్లయింట్లతో మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలపై కళాశాల యాజమాన్యం ఇచ్చిన తర్ఫీదు తమకు వరంగా మారిందని అంటున్నారు విద్యార్థులు. నేను ఈ లెర్న్ఫ్లూ కంపెనీలో ఆపర్చునిటీ రాకముందు ఎన్నో కంపెనీస్కి ట్రై చేశాను. డెలాయిట్ అని, ఇంకా ఇంటెలిపాత్ అని చాలా కంపెనీస్కి ట్రై చేశాను. కానీ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల, స్కిల్స్ లేకపోవడం వల్ల రిజెక్ట్ అయ్యాను. తర్వాత ప్లేస్మెంట్ సార్ని అప్రోచ్ అయిన తర్వాత జాబ్ రావాలంటే ఏం చేయాలి, ఏమేమి స్కిల్స్ ఉండాలని నాకు చెప్పి నాకు ట్రైనింగ్ ఇచ్చి సపోర్ట్ చేశారు. మా కాలేజ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, సపోర్ట్ అండ్ ప్లేస్మెంట్ సార్ గైడెన్స్ వల్ల నాకు ఇప్పుడు లెర్న్ఫ్లూ కంపెనీలో అకాడమిక్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్గా ఆఫర్ వచ్చింది. నా ప్యాకేజ్ వచ్చి మ్యాక్సిమం 8 lakhs వరకు ఉంది. సో నేను ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కేబిఎన్ కాలేజ్లో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదువుతున్నాను. నేను లెర్న్ఫ్లూలో ప్లేస్ ఇన్ అయ్యాను సార్. అకాడమిక్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ 10 LPA సార్. నా శాలరీ వచ్చేసి అంటే ఇదివరకు నేను చాలా కంపెనీస్ అప్రోచ్ అయ్యాను సార్. అంటే టీసీఎస్ అలా చాలా అప్లై చేశాను. బట్ స్కిల్స్ ఉన్నా కానీ ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి అలా స్టార్టింగ్ రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళి ఆగిపోయాను. తర్వాత ప్లేస్మెంట్ సార్ని కొంచెం అప్రోచ్ అయ్యి ఎలా చేయాలి అనేది నేను తెలుసుకుని దాని ద్వారా నేను నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకున్నాను సార్. ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నా సరైన స్కిల్స్ లేక ఇంటి ముఖం పట్టాల్సి వచ్చిందని, కళాశాల యాజమాన్యం ఇచ్చిన ప్రత్యేక శిక్షణ వల్లే తాము ఈ ఆఫర్లు దక్కించుకోగలిగామని చెబుతున్నారు విద్యార్థులు. నా పేరు రాజేష్. నేను కేబిఎన్ కాలేజ్లో మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. సో నాకు Trainex.ai టెక్నాలజీస్లో 5 lakhs ప్యాకేజ్లో జాబ్ వచ్చింది. సో నేను ఆ జాబ్కి వెళ్ళకముందు ఇంటర్వ్యూస్కి దేనికి అటెండ్ అవ్వాలన్నా భయం వేసి నేను మా హెచ్ఓడి సార్కి, మా ప్లేస్మెంట్ సార్కి, సార్ నాకు ఇది ఇలా ప్రాబ్లం అయింది, నా కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా రావు, సో నాకు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రావంటే మా క్లాస్ వాళ్ళందరి తరపున వెళ్ళి మాట్లాడితే వాళ్ళు డైలీ కాలేజ్ టైమింగ్స్లో ఒక 1 hour యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మాకు క్లాసెస్ పెట్టి మాకు ట్రైనింగ్ ఇచ్చారు అనమాట. అంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఎలా అటెండ్ అవ్వాలి, వాళ్ళతో ఎలా మాట్లాడి ఎలాగా జాబ్ ట్రైన్ చేసి కొట్టాలి అని చెప్పి మాకు ట్రైన్ చేశారు. సో మేము నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నాకు Trainex.ai టెక్నాలజీస్కి సెలెక్ట్ అయ్యాను అనమాట. నాకు రోల్ అకాడమిక్ ఎగ్జిక్యూటివ్గా లెర్న్ఫ్లూలో 8 LPAకి సెలెక్ట్ అయ్యాను. ఈ లెర్న్ఫ్లూ కంపెనీ అనేది ఎడ్యుకేషన్ సంబంధించింది అనమాట. మన స్టూడెంట్స్కి అలాగే కస్టమర్స్కి మనం సేల్స్ అనేది చేయాలి. దానికి మనకి ఎక్కువ కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. అయితే నాకు కూడా స్టార్టింగ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది సరిగ్గా ఉండేది కాదు. కానీ మాకు డిగ్రీ వాళ్ళందరికీ ఇక్కడ క్లాసెస్ అనేది నిర్వహించారు. అలాగే యాపిట్యూడ్ అలాగే కమ్యూనికేషన్ క్లాసెస్ 2 పెట్టారు. దాంట్లో మేము వచ్చేసి మా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ఫేస్ చేయాలి ఏంటి అనేది అన్నీ నేర్పించారు.
మాక్ ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులను రియల్ టైం ఇంటర్వ్యూలకు సిద్ధం చేశారు. అక్కడి ప్లేస్మెంట్ సెల్ విభాగం ప్రముఖ సంస్థల్లో విద్యార్థులు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందడం గర్వంగా ఉందంటున్నారు ప్లేస్మెంట్ సెల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి. టెక్నికల్గా ఎంతమంది ఉన్నారు, నాన్ టెక్నికల్ సైడ్ ఎవరు ఉన్నారు, లేకపోతే అసలు కొంతమంది కొన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు, వాళ్ళందరినీ ఐడెంటిఫికేషన్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్సే చేస్తాము. అలాగే ట్రైనింగ్స్ ఇవన్నీ మెల్లిమెల్లిగా అప్పటి నుంచి మొదలుపెట్టి సెకండ్ ఇయర్ ఎండింగ్ నుంచి కొద్దిగా ఫేజ్ స్పీడ్ చేస్తాం అనమాట. 1:1 వాళ్ళని కేటగరైజ్ చేసుకొని ఏ జాబ్స్ కావాలో అని చెప్పేసి జనరల్గా ఏం చేస్తామంటే కంపెనీస్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఓపెన్ పెడతాం. బస్ ఈ ప్రొఫైల్ ఉంది, ఇలా ఉంటుంది, ఇది చేస్తాము, మీరు చేస్తారా ఏంటి అనేది ముందు మేము ఆ డీటెయిల్స్ అన్ని పెట్టి ఒక గూగుల్ ఫామ్ లాంటిది పెట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఒక 1-2 days అంటే కంపెనీ వచ్చే ముందు ఆ కంపెనీ గురించి ట్రైనింగ్ అవి ఇచ్చి అప్పుడు ఇంటర్వ్యూస్కి పంపిస్తాం సార్. ఇప్పుడు కంపెనీ వాళ్ళు కూడా స్కిల్ బేస్డ్ అని చెప్పేసి ఎక్కువగా ఎడ్యుటెక్ కంపెనీస్కి రిక్రూట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ట్రైన్ వాళ్ళు చేసుకొని వాళ్ళే రిక్రూట్ చేస్తున్నారు. అది అంత అఫోర్డబుల్ కాదు, అంటే ప్రతి స్టూడెంట్ అంత డబ్బులు పెట్టి చేసుకోలేడు. సో ఇక్కడ అట్లాంటివి మేము ఫ్రీగా చేస్తున్నాము. నేటి ఉద్యోగ విపణిలో సబ్జెక్టు నాలెడ్జ్ ఎంత ఉన్నా భావ వ్యక్తీకరణ సరిగ్గా లేకపోతే అవకాశాలు దక్కడం కష్టమని గుర్తించింది కేబిఎన్ ప్లేస్మెంట్ సెల్. అందుకు తగ్గట్టుగానే విద్యార్థుల భయాన్ని పోగొట్టారు. సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, పర్సనాలిటీ నైపుణ్యాలు వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. 2002లో ఫస్ట్ టైం ఆంధ్రాలో ఇక్కడ కేబిఎన్ కాలేజీలో ప్లేస్మెంట్ సెల్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. దాని మూలంగానే ఈరోజు ఇవాళ ఇంత గొప్ప విజయం సాధించడానికి అవకాశం వచ్చింది. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలు ఎక్కువ ఉంటారండి. సో వీళ్ళకి మేము ఫస్ట్ ఇయర్ నుంచే ప్లేస్మెంట్స్కి అనుగుణంగా వాళ్ళని మేము ట్రైన్అప్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ స్కిల్స్లో కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ, సబ్జెక్ట్ పరంగా కానీ, సో అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడే ప్లేస్మెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ ఆస్పెక్ట్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్న్షిప్లో కూడా ఒక మంచి ప్రాజెక్ట్ చేయించి ఆ ప్రాజెక్ట్ని ప్రెజెంట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నట్టుగా స్టూడెంట్ మేము ఇక్కడ రెడీ చేయడం జరుగుతుందండి. డిగ్రీ, పీజీ విద్యార్థులు సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా కార్పొరేట్ రంగం ఆశించే నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే భారీ ప్యాకేజీలు సొంతం చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు విద్యార్థులు.